సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెలలో ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఎన్ని గంటలకు మొదలవుతుంది? అసలు ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆ రోజు ఉపవాసం ఉండాలి అన్నవాళ్ళు ఎలాంటి ఉపవాస దీక్షలు తీసుకోవాలి? తెలియజేస్తాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఏకాదశి అనేటటువంటిది ఉపవాస దీక్షకు పెట్టినటువంటిది పేరు. అందులోనూ ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటి వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశి పేరు వరూధిని ఏకాదశి అని దీనికి పేరు. వరూధిని ఏకాదశి, వరూధిని అంటే అర్థం ఏంటంటే కవచము అని అర్థము, అలాగే శక్తి అని అర్థము. అలాగే ఈ యొక్క వరూధిని ఏకాదశి రోజున చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఉపవాస దీక్ష కావచ్చు, లేదా ఆరాధన కావచ్చు, దేవత ఆరాధన కావచ్చు, ఇవి మనిషికి అత్యంతమైనటువంటి పవిత్రతను చేకూర్చేటటువంటి రోజులే ఈ యొక్క ఏకాదశి. అందులోనూ ఈ వరూధిని ఏకాదశి అంటే విష్ణుమూర్తి యొక్క 10,000 సంవత్సరాల తపస్సు చేసినటువంటి పుణ్య ఫలితము ఈ వరూధిని ఏకాదశి చేయడం వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ వరూధిని ఏకాదశి ఏదైతే ఉందో అది పరమ పవిత్రమైనటువంటి రోజు. అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవడానికి, అలాగే మనము అనేక రకములైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడానికి ఈ యొక్క రోజు చాలా విశేషమైనటువంటిది అని అర్థం. ఇది ఎన్నో జన్మల తపస్సు చేసుకుంటే కానీ, లేదా 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యమంతా ఈ వరూధిని ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస దీక్ష వహిస్తారో వాళ్ళకు ఆ 10,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి గొప్పనైనటువంటి శక్తి ఆ వ్యక్తికి లభిస్తుంది. విశేషంగా ఆ రోజున ఎవరిని ఆరాధన చేసుకోవాలంటే విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవడము, అలాగే ఆ రోజున విష్ణుమూర్తి యొక్క విశేషమైనటువంటి క్రతువులు ఉంటాయి. సహస్రనామ పారాయణం కావచ్చు, లేదా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కావచ్చు, లేదు అని అంటే కనుక విశేషంగా ఆ రోజున దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించడం కావచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి క్రతువులు ఆ రోజున చేసుకోవాలి. ఏకాదశి అంటే ఉపవాస దీక్షకు పెట్టింది పేరు. అందుకే ఏకాదశి వచ్చిందంటే చాలా మట్టుకు ఎవరు కూడా భోజనం లాంటివి చేయరు. అలాగే ఆ రోజున చేయకూడనటువంటి పనులు కూడా చాలా మట్టుకున్నాయి. ఏకాదశి వచ్చింది అంటే ఇంట్లో పొద్దెక్కే వరకు ఎవరు కూడా పడుకోకూడదు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేదు అని అంటే కనుక ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. ఆ రోజున విశేషంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజా మందిరం కావచ్చు, ఇంటి ఆవరణ కావచ్చు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే ఆ రోజున జుట్టు విలబోసుకోవడం కానీ, లేదా ఇంట్లో చెప్పులు వేసుకొని నడవడం కానీ, లేదు అని అంటే ఇతరితర వ్యవహారాలు ఏదైనా చేశారు అని అనుకోండి, చాలా మట్టుకు మనం నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తాయి. మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని ఎన్నో రకాలుగా చీకటి కోణంలో పడేస్తూ ఉంటాయి. మనం ఆలోచిస్తాం మనం ఏం తప్పు చేశాము, ఏం చేశాము, అది చేశామా, ఇది చేశామా, ఎవరిని హాని చేశాము, ఇవన్నీ కాదు. భగవంతుడి యొక్క విషయంలో మనం చేసే అయ్యో ఇది చిన్నదే కదా అని చెప్పి మనం వదిలేస్తుంటాం. కానీ ఆ చిన్న లోపమే మనకు అనేక రకాలుగా కష్టాల పాలు చేయడం, ఇబ్బందుల పాలు చేయడం, లేదు అంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటివి ఎన్నో రకాలుగా జరుగుతుంటాయి. అందుకే ఈ ఏకాదశి వరూధిని ఏకాదశి ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనటువంటి ఏకాదశి. దీన్ని సరిగ్గా ఉపయోగించుకొని సరిగ్గా దేవత కర్మలో చేసుకున్నాము అని అనుకోండి, దీనికంటే పుణ్యమైనటువంటి తిథి మరొకటి లేదు. ఈ వైశాఖ మాసం ఉంటేనే విశేషంగా దేవతా అర్చనలకు, దేవతా పూజలకు చాలా విశేషమైనటువంటిది అని అర్థం. అందుకే వైశాఖ మాసంలో మనం అన్ని వ్రతాలు, యజ్ఞయాగాదులు చేసుకోవడం మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. సో ఇంత ప్రాముఖ్యత ఉన్న ఏకాదశి ఏ రోజు వస్తుంది గురుగారు? ఎన్ని గంటలకు మొదలు? మనకు 13వ తారీఖు రోజున ఈ ఏకాదశి ఈ నెలలో ప్రారంభమవుతుందండి. ఈ నెలలో 13వ తారీఖు బుధవారం రోజున రావడం ఇంకా చాలా విశేషం. బుద్ధికి, జ్ఞానానికి ప్రతీక అయినటువంటి బుధవారము ఆ రోజున ఏకాదశి వచ్చిందంటే ముఖ్యంగా పిల్లలకు జ్ఞానాన్ని పెంచుకోవడానికి, అలాగే ఈ అర్హత అంటే విద్యా అర్హతను పెంచుకోవడానికి, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి, విశేషంగా ఆ రోజున భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఈ ఏకాదశి చాలా ఉపయోగపడుతుంది. ఇది 13వ తారీఖు సంపూర్ణమైనటువంటి ఏకాదశి. ఎందుకంటే తెల్లవారుజామునే ప్రారంభమవుతుంది. ఇది రాత్రి సమయాంతం వరకు ఉంటుంది కాబట్టి ఆ రోజున ఇది సంపూర్ణమైనటువంటి ఏకాదశిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ వరూధిని ఏకాదశి ఏదైతే ఉందో దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మన జన్మ తరించబడుతుంది. అలాగే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. విశేషంగా ఈ ఏకాదశి రోజు ఏదైనా పరిష్కారం కావాలి, మా జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయండి. ముఖ్యంగా మనిషి జీవితంలో కొన్ని ఇబ్బందులు చెప్తాను. ముఖ్యంగా వ్యాపారంలో కావచ్చు,
ఉద్యోగంలో కావచ్చు, గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్కి కావచ్చు. ఈ సినిమా సెలబ్రిటీస్ అవకాశాలు రావట్లేదు, లేదా చాలా మట్టుకు ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నాము అని అనుకునే వాళ్లకు, అలాగే గవర్నమెంట్ రంగంలో ఉద్యోగం చేసేటటువంటి ప్రమోషన్ రావట్లేదు, లేదా ట్రాన్స్ఫర్స్ జరగట్లేదు అని అనుకునే వాళ్లకు, అలాగే వివాహం ఎవరికైనా కావట్లేదు అని అనుకునే వాళ్లకు, వీళ్ళందరికీ కూడా ఈ ఏకాదశి రోజున విశేషంగా ఏం చెయ్యాలి అని అంటే గనక, చక్కగా ఒక పాత్ర తీసుకొని అందులో బియ్యం వేసుకొని అందులో ఒక కలశాన్ని పెట్టుకొని, ఆ కలశంలో నీళ్లు ఉదకము పోసి, ఆ నీళ్లు నిండుగా పోసి అందులో కాస్త గోమయము, గోపంచితము పోసి, ఆ తర్వాత దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి, ఆ తర్వాత ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యం వదిలేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ సూర్యుడికి అర్ఘ్యం వదలడం వల్ల ఈ నీటితో, అంటే ఆ నీటిని చక్కగా మళ్ళీ పూజ చేయాలి. దీన్ని ఉదక పూజ అని అంటూ ఉంటారు. ఈ ఉదకము అనేటటువంటి దాన్ని పూజ చేసిన తర్వాత అందులో గోమయము, గోపంచితము, పసుపు, కుంకుమ, గంధము, అలాగే అక్షతలు ఇవన్నీ కూడా వేసి, దాన్ని అనేక రకాలైనటువంటి పూజా విధానాలు, అంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలను చదివి ఆ యొక్క నీళ్లను గనక మనం అర్ఘ్యం వదిలితే మనకు కాదు, రాదు, లేదు అనుకున్నటువంటి కోరికే ఉండదు. ఈ వరోధిని ఏకాదశి రోజున అలా చేయడం వల్ల మనకు రక్షణా కవచముతో పాటు మనం అనుకున్నటువంటి కోరిక కూడా ఇట్టే నెరవేరేటటువంటి అవకాశాలు ఆ రోజున, ఏకాదశి రోజున ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ రెమెడీ చేస్తారో అలా ప్రతి ఒక్కరికి అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. మీ మనసులో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక చెప్పుకొని ఆ రోజున విష్ణు సహస్ర, అంటే ముందర ఒక పళ్ళెల్లో బియ్యం పోసుకొని దాంట్లో కలశం పెట్టేసిన తర్వాత నేను చెప్పినటువంటి ద్రవ్యాలను వేసిన తర్వాత దాని ముందర కూర్చొని పారాయణం చేయాలి. ఆ పారాయణం అంతా అయిపోయిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. అది కూడా ఉదయకాలం మాత్రమే చేసుకోవాలి. సాయంత్రం చేసుకుంటా అంటే సూర్యుడు మన కోసం ఉండడు, కాబట్టి ఉదయకాలమే చేసుకోవాలి. ఉదయకాలము సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకున్న సమయంలో మనం ఇదంతా పూర్తి చేసుకొని ఆ రోజున కనుక మనం అర్ఘ్యం వదిలితే తప్పకుండా అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ రోజు ముఖ్యంగా ఏ దేవాలయాలకు వెళ్తే మంచిది గురుగారు? ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క దేవాలయాలకు వెళ్ళడం చాలా విషయం. వైష్ణవ దేవాలయాలు ఉంటాయి కదా, ఆ దేవాలయాలకు వెళ్ళడం చాలా విషయం. ఎందుకంటే ఏకాదశి అనేటటువంటిది విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటిది. అందులోనూ శివాలయాలకు వెళ్ళడం కూడా చాలా విశేషం. అది కూడా ప్రదోష కాలంలో వెళ్ళాలి. శివాలయానికి వెళ్తే ప్రదోషకాలం సాయంకాలం సమయంలో వెళితే ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. గురువుగారు చెప్పినట్లు చేసుకుంటే నిజంగా ఎవరికి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అంతే కదా గురుగారు? ధన్యవాదాలు.